నవ తెలంగాణ నిర్మాణం కోసం కళాకారులు ప్రజా సంఘాల నేతలు ఏకమయ్యారు. వరంగల్ జిల్లా బైరాన్పల్లి నుంచి సౌరయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, రాజకీయంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ యాత్ర చేపట్టారు. నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాటాల పురిటిగడ్డ బైరాన్పల్లిలో శౌర్యయాత్ర ప్రారంభమైంది. కొత్త రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కళాకారులు ఈ యాత్ర ప్రారంభించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క బైరాన్పల్లి బురుజు మీద ఎర్ర జెండాను ఎగరేసి యాత్రను ప్రారంభించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావటమే శౌర్యయాత్ర లక్ష్యమన్నారు శౌర్యయాత్ర కోఆర్డినేటర్ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి. బైరాన్పల్లి ప్రజల ఉద్యమ స్ఫూర్తితో యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలన్నారు. పట్టణాల నుంచి పల్లెలకు వలసలు మొదలైతేనే రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందన్నారు పాశం యాదగిరి. తెలంగాణ వచ్చినాక ఆ పరిశ్రమలను తిరిగి తెరుచుకోవాలి, కార్మికులు అక్కడ తిరిగి పనిచేయాలి, అక్కడ క్యాంటీన్లు కలకల్లాడాలి, సైకిల్ స్టాండ్ కలకల్లాడాలి, పారిశ్రామిక పునరుజ్జీవనం జరగాలి, తిరిగి చెరువులు కలకల్లాడాలి, జలకలతోటి శోభిల్లాలి, పంటలు పచ్చగుండాలి, ఊరు పచ్చగుండాలి. బైరాన్పల్లి సాక్షిగా నవ తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలను చైతన్యం చేయటమే లక్ష్యంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నామన్నారు విమలక్క. మనకొస్తే మన పిల్లలకు మంచి చదువులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, మన భూములు మనకు చెందుతాయి, మన వనరులు మనకుంటాయి, మన కొండలు మనకుంటాయి, మన గుట్టలు మనకుంటాయి, మన అడవులు మనకుంటాయని ఆశపడ్డాం. కానీ అవన్నీ కూడా బహుళ జాతి సంస్థలకో పెట్టుబడిదారులకో కట్టబడుతూ స్వాగతం పలుకుతూ రెడ్ కార్పెట్లు పరుస్తున్నటువంటి సందర్భాన ఇవాళ మనం అందరం కూడా ప్రజల కోసం తప్పిస్తున్న వాళ్ళంగా అందరం ఒకటవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించినటువంటి సభ ఈ సభ. నవ తెలంగాణ నిర్మాణంలో పార్టీలు పదవులకు అతీతంగా పనిచేయాలన్నారు మాజీ ఎంపీ మధుయేష్కి. కళాకారుల శౌర్య యాత్రకు సంఘీభావం తెలిపారు. తొలి మలిదేశ ఉద్యమాల్లో బలిదానాలు చేసిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. 200 మంది చనిపోయారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మనం పార్లమెంట్లో మాట్లాడి ఇప్పుడు అమరుల లిస్ట్ కొరకు మాత్రం పోలీసుని ఎఫ్ఐఆర్ అడుగుతూ ఉన్నారు. ఇదెక్కడి న్యాయం? అసలు పోలీసు వ్యవస్థ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక అమరులైన వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి వీళ్ళంతా సూసైడ్ చేసుకోవడము లేక ప్రాణత్యాగ వాళ్ళు అసలు తెలంగాణ కొరకు కాదు, వాళ్ళు వేరే విధ కారణాలతోటి చనిపోయారని చెప్పి మాట్లాడడం జరిగినది. వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ ఎట్లుంటుంది, రిపోర్ట్ ఎట్లుంటుంది. సో వాటి ఆధారంగా వారికి ఆర్థిక సహాయం అందిస్తాం, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాటి ఊసెత్తకుండా మాట్లాడుతున్న తరుణంలో యాత్ర ప్రారంభానికి ముందు కళాకారులు ప్రదర్శించిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, అప్పటి ఉద్యమకారులు చంద్రారెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శౌర్యయాత్రలో పాల్గొన్నారు. బైరాన్పల్లిలో అమరవీరుల స్తూపం దగ్గర కొవ్వొత్తులతో కళాకారులు నివాళులర్పించారు.